మోహన్ రెడ్డి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాల ఉద్యమం జ్ఞాపకం ఉందా మీకు? ఆయన ప్రయత్నం ఫలించలేదు. సోనియా గాంధీ నీకు అర్హత లేదు, నీలాంటి వాడికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందని రిజెక్ట్ చేసిన విషయం ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రిలయన్స్ అధినేత ధీరు ముఖేష్ అంబానీ వీళ్ళ నాన్న చంపించాడని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ రోజు దాడులు చేశాడు. రిలయన్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ షాపుల మీద. కానీ నిన్న చూస్తే అదే ఆయన చెప్పిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడు. అర్థమైందా తమ్ముళ్ళు? ఇప్పటికైనా మీకు అని అడుగుతున్నా, ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఆ రోజు చెప్పిన మాట ఏమైంది? గోదావరిలో కలిసిపోయింది. ఇది మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి నాయకుడు ఇతను నీ తండ్రిని చంపాడని చెప్పి నీ రాజకీయ అవసరాల కోసం ఎంపీ సీట్ ఇస్తే ఏది వాస్తవం అని అడుగుతున్నా. రెండోది, 2019లో మళ్ళా శవ రాజకీయం. 2014లో కూడా చెప్పాడు, మా నాన్న లేడు, నేను ఒంటరివాడిని, నాకు సహాయం చేయమంటే నీకు అనుభవం లేదు, నువ్వు పనికి మాలినోడివి అని నాకు ఓట్లు వేశారు మీరంతా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 2019కి బాబాయిని చంపేసి నాటకాలకు తెరదీశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి మీరు, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్? మీ అందరికి తెలుసా లేదా? తెలిస్తే జైలు పైకెత్తండి. అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు? ముందు గుండెపోటు, తర్వాత గుండెపోటులో రక్తం వచ్చింది, సాక్షిలో వేసుకున్నాడు. తర్వాత అది కోడి కత్తి కంటే ముందు గొడ్డల వేయటని తెలిసి నాటకాన్ని మార్చేశాడు. నారాసుర రక్త చరిత్రను రాశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెల్లిని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడేం చేశాడు? ఆ చెల్లిపైనే కేసులు. ఆ చెల్లి అడుగుతా ఉంది, మా నాన్న చంపారు, దోషిని పక్క పెట్టుకొని ఏం మాట్లాడాడు తమ్ముడు? ఇది కలియుగం అంట. చంపినవాడు పక్కనుంటాడు అంటే మనం అందరూ కడప అందరికి తెలుసంట, మీ అందరికి తెలుసంట. మీ అందరు తెలిసింది వాస్తవం, అవునా కాదా? మీకు తెలిసింది సత్యం, అవునా కాదా? అవినాష్ రెడ్డి చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిబిఐ కేసు పెట్టిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసు పెట్టిన తర్వాత ఈయన కాపాడాడా లేదని అడుగుతున్నా. ఏంటి అంత ప్రేమ నీకెందుకు? హత్యలు చేసిన వ్యక్తిని కాపాడడం నేరం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా వచ్చి నేను అదే చెప్పా, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ సింబలు ఫ్యాన్ అట్ అయిపోయింది, అది తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు గొడ్డలు చేస్తాడు. రేపటి నుంచి గొడ్డలు పట్టుకొని వస్తాడు. గొడ్డలి పోటు లేకపోతే గొడ్డలి వేటు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సింబల్ చేస్తే సరిపోతుంది, శని వదిలిపోతాడు, అవునా కాదా? మీకు గుర్తు రావాలి, గొడ్డలి వేటేసేవాడు మీకు కావాలనా? బాబాయిని చంపేవాళ్ళు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చూశాను ఎంత ఆనందంగా ఉన్నారంటే, 32 మంది పెన్షన్లు చనిపోయారంట, చంపేశాడు. అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం లేదు. నీది ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రివి. వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, వాలంటీర్లు అనేవాళ్ళు ఉండాలి. ప్రజలకు సేవ చేయండి. మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం, పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు
నెలకు మీకు 5,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 60,000 ఇస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే నేనేమన్నాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తే ఒప్పుకోనని చాలా స్పష్టంగా చెప్పాను లేదా? వదిలిపెడతారా మీరు? ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీకి వారగా పెట్టారు. తప్పేముంది దాంట్లో? ఇంకొక పక్క 1,30,000 మంది ఉన్నారు. 1,30,000 మంది ఎవరు? పంచాయతీ లెవెల్లో సచివాలయం. అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికీ పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని. అది నా సమర్థత. నీ దగ్గర డబ్బులు లేవు. 28 నువ్వు ఆర్డర్ ఇచ్చావా లేదా? 3వ తారీఖు ఇస్తానని 28 ఆర్డర్ ఇచ్చాడు. అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు. మళ్ళా శవ రాజకీయాలకు తెరదీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 32 మంది చనిపోయారన్నావు. అవి ప్రభుత్వ హత్యలవన్నీ. నువ్వే చంపావు. పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి, లోపల వేయండి. వేయాలా లేదా? నేను ఈ యొక్క వృద్ధులకి వీళ్ళందరికీ నేను ఒకే మాట చెప్పా. 200 రూపాయలు పింఛన్ 2,000 రూపాయలు చేసింది నేను. అవునా కాదా? అవునా కాదా? ఆ రోజు కూడా ఒక మాట చెప్పా. మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మీ పిల్లలు చూసుకోకపోయినా నేను 2,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లలు చూసుకునే విధంగా చేస్తానని చెప్పి చేసిన వ్యక్తిని నేను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల 450 రూపాయలతో అన్నా క్యాంటీన్ పోయి భోంచే